హాయ్ ఫ్రెండ్స్, మేము హైదరాబాద్ వచ్చాం. మేము హైదరాబాద్ ఎందుకు వచ్చామో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది, మీరు చూస్తూ ఉండండి. మన జర్నీ వచ్చేసి ఇప్పుడు చార్మినార్కి వెళ్ళాలన్నమాట. ఇదే సికింద్రాబాద్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మనం చార్మినార్ వెళ్ళే బస్సు ఎక్కాలన్నమాట. మొత్తానికి అయితే ఎక్కేసాం. చార్మినార్ బస్సు అయితే ఎక్కినాం. బస్సు అయితే ఖాళీ ప్రస్తుతానికి. అక్కడ పోయినాక మా చంద్రకాంత్ ఏమంటాడో అది చేస్తాం. ఇక ఇప్పుడే ఎక్కాము. మా ముఖేష్ తీసుకుపోతున్నాడు చార్మినార్ చూపిస్తా అని తీసుకుపోతున్నారు. చార్మినార్ వీడు ఎప్పుడు చూడనట్టే మాట్లాడతాడు. చార్మినార్ ఎందుకు పోతున్నామో లాస్ట్ లో చూపిస్తాం. మొహరం ఇంకొక 2 రోజులు ఉంది, మీకు తెలుస్తుంది. సస్పెన్స్. పర్సన్ ఎలక్ట్రికల్ బస్ అనమాట, గ్రీన్ మెట్రో, మొత్తం ఏసీ. టికెట్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది అనుకుంటా. బాగుంది బస్. ఇప్పుడే మన బస్ అయితే స్టార్ట్ అయింది. ఫుల్ ట్రాఫిక్, ఇక్కడ ఫుల్ జనాలు. చిన్న బయటపడ్డాం. వచ్చేది హైదరాబాద్ మెట్రో. మనం అక్కడ మీకు కనబడుతున్న 2 బస్సుల మధ్య హోటల్ సితారా. మనం అందరం తీసుకున్నాం రూమ్ అయితే. ఇదే హోటల్ సితారా, బాగుంది. ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ అనమాట. ఇప్పుడే ట్యాంక్ బండ్ రీచ్ అయినా. మొత్తానికైతే ఓల్డ్ సిటీ ఎంటర్ అయినాం. అరే చేయి లోపల పెట్టుకోరు. మొత్తానికైతే ఓల్డ్ సిటీ ఎంటర్ అయినాం. మొత్తం ఓల్డ్ సిటీ ఏరియా అనమాట. ఇది మామూలుగా లేదు. చార్మినార్ దగ్గరకు వచ్చినట్టే ఇక. మొత్తానికి అయితే చార్మినార్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఎడిపోవాలరా? ఇక్కడి నుంచి ఎంత దూరం? అవతల పక్క పోవాలా? మళ్ళీ తీసుకొని ఇటే రావాలా? అసలు బస్సులో రావు కదరా, డైరెక్ట్ బస్సులో రావు. ఇవన్నీ షాప్స్ బాగున్నాయి. షాప్స్ చార్మినార్. చార్మినార్ మొత్తం షాపింగే. మొత్తం ఇక్కడ అన్నీ మంచి చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ దొరుకుతాయి. అంతా బురాన్ ఉన్నారు ఇక్కడ అందరూ. అప్పుడప్పుడు ఇట్లా తిరగాలి. పూలు, శివ మందిర్ అంట. చార్మినార్కి ఎందుకు వచ్చినామంటే మొహరం టైం కాబట్టి మేము నిషాన్ని తీసుకొని వచ్చాం. రైట్ రా. బీబీ ఫాతిమా పంజా. ఈయన మా ఆషిర్ ఖాన్ మాలిక్కి మేము అంటే నేను దేవునికి పంజం చేసిస్తాను మొక్కుకున్నా. అందుకనే ఇక హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అందరూ ఆశీర్వదించాలి, అందరూ దేవుని కోసం ప్రార్థన చేయండి. మొహరం పండుగ వస్తుంది కాబట్టి ఇంక 2 డేస్ అయితే మొహరం. అందుకనే నిషాన్ తీసుకొని ఇవాళ ఫ్రైడే, అందుకే వచ్చాము హైదరాబాద్కి. తీసుకొని వెళ్తాము. ఇక మన చార్మినార్ దగ్గర ఉన్న గలీల షాప్ అనమాట ఇది. ఇందులో అన్ని పంజాబ్ నిషాన్లు ఉంటాయి, మంచి
ఇక మా ఆషిర్ ఖాన్ మాలిక్, మిస్టర్ శ్రీకాంత్ ఉషు. కొంచెం డిజైన్ వెరైటీ పంజాలు ఉన్నాయి ఇక్కడ. డిజైన్ పంజాలు, చిన్న పంజాల కాంచి పెద్ద సైజు పంజాలు దాకా ఉన్నాయి. మనెత్తు పంజా కూడా ఉంది చూడండి, కనబడుతుందా? పెద్దది, ఇది ఒకటే పీస్. ఇది మమ్మీ ఫాతిమా పెద్ద పంజా. ఇది వచ్చేసి మన దట్టిలు అనమాట. దట్టిలు కొనే ప్లేసు. మన పీరీలకి దట్టిలు వేయడానికి వచ్చామన్నమాట. దట్టిలు కొనడానికి గల్లీలో ఉంటాయి, చార్మినార్కి ఆపోజిట్ అనమాట. ఇది ఇవన్నీ అవి షాప్స్, మొత్తం హోల్సేల్ షాప్స్. బజార్ ఇదంతా హోల్సేల్ షాప్స్. మా ఫ్రెండ్ విజయ్ వచ్చాడు, ఇక్కడనే హైదరాబాద్ జాబ్ చేస్తుంది. అలా కూడా మొహరం పండక్కి జెండాలు కొనికి వచ్చాడు, మేమేమో దట్టీలు కొనికి వచ్చాము. ఇగో ఇవన్నీ దట్టీలే అనమాట. అన్ని డిజైన్ దట్టీలు మంచిగా ఉంది. షాప్ చెప్పురా, తీసుకోవారా? రుద్రాంపూర్ మోడల్స్. ఇవన్నీ డిజైన్స్ దట్టీలు ఇవన్నీ. ఇంకా మంచి పైన అక్కడ దాకా ఉన్నాయండి. మా బావగారికి ఆకలి అవుతుంది అనుకుంటా. అరే నీకు ఎట్లా కావాలి? కాదురా, నీకు ఎట్లా కావాలో చెప్తే దాన్ని బట్టి చూపిస్తాడు. నీకు ఎట్లా కావాలో చెప్తే దాన్ని బట్టి చూపిస్తాడు. ఇష్టం నీకు నచ్చితే తీసుకో. క్రీమ్ కలర్. నిజం జోకు కాదు, డైరెక్ట్ పూజ ఇప్పిస్తా అన్న. ఒక కన్నుకి ఆ కన్ను పూజ ఇప్పించి, ఒక కన్నుకి ఆ కన్నుకి సాత్కి ఇప్పిస్తా. ఇంకోటికి మల్లెపూలు ఇప్పిస్తారా? ఏదో ఒకటి నీకు పూజ ఇప్పిస్తా నేను, మంచిగా ఇప్పిస్తా నేను. అరే చూడు भैया इनका मॉडल शू बेटा मॉडल कैसा है? तू लेके आ रहे भाई तू? ये से आधे పెట్టినారా? రామేది బాగుందా? రామేది బాగుంది. లాస్ట్ టైం యూజ్ చేసి. అరే ఇది ఉందా? ఇట్లాంటిది ఉందా మనకు? ఇంకా అట్లానే వస్తుంది లాస్ట్ అట్లా వస్తుంది సేమ్. ये अलग है, ये अलग है. డిజైన్ ప్యాటర్న్ సేమ్. आइटम भी वो चमकी अलग है, ये क्वालिटी अलग है. चिमकी अलग है, पैटर्न सेम है, डिजाइन पैटर्न सेम है, चिमकी अलग है, कलर चेंज हो गए. सामी का लाल है क्या? ఇది ఓకే మంచిగా ఉంది. అది ఇది ఆ గ్రీన్ సూట్ కావట్లేదు. ना बोल के और करके बताता हूँ, और गिरा के बताता हूँ. सारे ఇంత కలర్ बेटर मैरून का लगा. वो था ना ये ఆల్రెడీ ఉన్నాయి. అరే నీకు నచ్చితే తీసుకోరా, ఇది అర్థమవుతుందా? అది మా స్టార్టింగ్ బాగుందిరా. తెలుసా? थोड़ा लगाओ पानी. जो पानी लाके पिलाओ. थोड़ा लगा हुआ है, थोड़ा दे दो पानी. బాటిల్ नहीं है, चल दिए బాటిల్ अरे चलेगा. ఊరు తాగుతానా? కిందే చెప్తాను. ఖాళీ కంటరా. బాగుంది, మంచి సవారీ మస్తు ఉంటుంది. हाँ అయితే ఇది ఇది చూడు, ఆల్రెడీ పైన ఈ నాలుగైతే డిజైన్ మెరూన్ ఉండేది. మర్రం కాదు ఇది. हो गया? సేమ్ అది. हो गया? अरे नालैते ये भी नहीं चलता. वही है डिजाइन, दूसरा नहीं है, नया डिजाइन.
అదే 2 అన్ని 1 2 అదే హెవీగా ఉంది మంచిగా. క్లాత్ కూడా బాగుంది, డిజైన్ కూడా బాగుంది, కొత్త కొత్త డిజైన్ ఉంది. ఎంత అనేది? 6,500 అంట. పూరా హ్యాండ్ వర్క్. యూట్యూబ్ ఛానల్ ఎక్కడ ఈ షాపు? तस्वीरों की निशानियां ये चाहते, इसमें क्या ये चेंज होता, कलरिंग चेंज होता, ये चेंज होता, इसमें ये येलो कलर है, रेड कलर आता, ये चेंज होता. पीरों के निशाना तो पूरा एक ही है. పట్రా రే మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా దట్టి ఎలా ఉందో. మనోజ్ మొత్తం రీజనబుల్ రేట్, గుడ్ వర్క్. ఓకే, ఇది పట్టుకో. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నది. వచ్చిందంటే ఇంకా మీరు ఇంకా వచ్చినట్టు ఇంకా తగ్గించి ఇస్తాడు. కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయండి, ఒకసారి వచ్చేసి చూడండి. షాప్ పేరు కార్ఖానే ముహమ్మదియా, మన చార్మినార్ పక్కనే ఉంటుంది. తక్కువలో వస్తున్నాయని కాకపోతే మనం చూసి డిజైన్ మనకి ఓపిక చూపిస్తాడు మంచిగా. మనం నచ్చింది తీసుకోవచ్చు. చాలా చాలా కుప్ప అంతా వేసిండు పాపం, చాలా చాలా మంచిగానే. మనకి లాస్ట్ ఫైనల్ మనం ఈ డిజైన్ అయితే తీసుకుంటున్నాం. వేరే అనుకున్నాం, మాకు ఇది నచ్చింది, ఈసారి కొత్తగా ట్రై చేద్దామని తీసుకుంటున్నాం. ఇది దీంట్లో రకాలు, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, వైట్, మెరూన్. దీంట్లో మళ్ళీ డిజైన్స్ వస్తాయి. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్. వాళ్ళే మంచిగా మనం మనం అనుకున్న రేట్లోనే రీజనబుల్ ప్రైస్లోనే మనకు నచ్చిన డిజైన్ చేసిస్తారంట. బాగుంది. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. వాచ్ చేయండి మన కొత్తగూడెం. షాపింగ్ చేసినా కానీ నడిచి అలసిపోయినాం. మా వాళ్ళు అయితే కూలబడ్డారు, మా వాళ్ళకే సాధన అయితే లేదు. ఇక మా ఫ్రెండ్ రెడ్డి గారు కూడా వచ్చిండు చార్మినార్ విజిటింగ్కి, మమ్మల్ని కలవనికి. తర్వాత మేమందరం సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాం మళ్ళీ రిటర్న్ కొత్తగూడెం. చూడండి ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్ ఉన్నదో, ఎండ మామూలు కొడతలేదు. ఫుల్ క్రౌడ్, ఫుల్ క్రౌడ్, ఎటు చూసినా క్రౌడే. మేము వచ్చినప్పుడైతే ఎవ్వరు లేరు. ఇదైతే చూడండి ఎంతమంది ఖాళీగా ఉండే మేము వచ్చినప్పుడు, మొత్తం ఖాళీ మేము వచ్చినప్పుడైతే. ఇప్పుడు చూడు అసలు చాలా జనాలు ఉన్నారు. వశపడతలేదు మాకు తిరగడానికి. అన్నీ చీప్ అండ్ బెస్ట్, మంచిగా అన్నీ కొనుక్కోవచ్చు. అన్ని ట్రాకులు, టీషర్ట్స్ కాంచి అన్ని ఫుడ్ కూడా. మ్యాంగోస్, కారం, జామకాయలు అన్నీ దొరుకుతున్నాయి. గాజులు, సమోసా, బ్యాగ్స్, స్వీట్ కార్న్, జ్యువెలరీకి సంబంధించిన, లేడీకి సంబంధించిన బాగున్నాయి. డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్ అన్నీ ఉన్నాయి మంచిగా. శారీస్ అన్నీ, ఇక గుండు పిండి కాంచి అన్నీ దొరుకుతాయి. ఏమైంది? మేము ఇవాళ ఫాస్టింగ్ పొద్దున నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఈ మొత్తం షాపింగ్ చేసినాం, ఏమేమో కొన్నాం. ఓపిక అయితే నశించిపోయింది, ఓపిక లేదు. ఇక నిద్ర లేదు, ఓపిక లేదు. బేజారు అవుతుంది ఫాస్టింగ్. అక్కడ షాపింగ్ మా వాళ్ళేమో ఛాయ్ అవుతారు అడగో అందులో ఆ కేఫ్లో. మాకేమో ఇంకా టైం ఉందన్నమాట. తర్వాత మనం ఆఫ్టర్ ఫాస్టింగ్ కుమ్మేసుకుందాం. ఇక పొద్దుంచి ఏమేమి తేవాలేదు, ఏమేమి తినలేదు, అన్ని తిరుడే. అంతే కదా. చార్మినార్ ఇప్పటికో 30 చుట్టూ తిరిగి రావాలనుకుంటా. ప్రదక్షిణ చేసినాడు, వేసిన అటు ఇటు. మా పాపాలు పోవాలి. మా వాళ్ళని చూపిస్తా, వాళ్ళు ఏం చేస్తుల్లో.
ఏడున్నారు 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 గుంపులు ఏడున్నారు అరే ఎక్కడున్నారు వీళ్ళు మా లోపలికి వద్దులే మా వాళ్ళు లోపల తింటారు చూద్దాం ఏంద్రా రావట్లేరు మీరు అన్నిటి సపరేట్ సపరేటా బాగుంది ఇమ్రాహ్ చాయ్ పేపర్ ఎట్లుంది బావ టేస్ట్ మామూలు లేదు చెప్పురా కావాలని వచ్చింది ఈరోజు హైదరాబాద్ చార్మినార్కి వచ్చినాం. కొత్తగూడెం నుంచి అలియాబాస్, ఆషిర్ఖానా, శ్రీకాంత్, మాలిక్, గుండెపోళ్ళు అందరూ ఇక్కడ దట్టిలు తీసుకుందామని వచ్చాము. ఆల్రెడీ దట్టిలు సెలెక్ట్ చేయడం కూడా అయిపోయినాయి. ఇక్కడ దట్టిలు చాలా మంచిగా ఉన్నాయి, రీజనబుల్ రేటు. అసలు ఇక్కడ దట్టిలు తీసుకుంటే చాలా మంచిగా సవార్లకు కూడా మంచి లుక్ వస్తుంది. సో ఈసారి ఇక్కడ ఉన్న దట్టిలను మేము తీసుకొస్తున్నాం. మీరు కూడా చూడాలనుకుంటే మా అలియాబాస్ ఆషిర్ఖాన్ దగ్గరికి రండి. శ్రీకాంత్, గుండెపోళ్ళు, గౌతమ్పూర్ కాలనీ, మిలియన్ క్వార్టర్స్, रुद्रमपुर। अस्सलाम वालेकुम। चारमीनार हैदराबाद लाड़वादार से बात कर रहा हूँ। ये हमारी ये लाज कारखाने मोहम्मदिया दुकान है। छड्डिया मसलता तौर सांचक के सामाना घूंघटा मिलते। आप आइए इधर, बस हो गए, हटा दो। और घटिया होलसेल में मिलते और झंडे गिलाफा भी है होलसेल में मिलते। दरगाह के गिलाफा इलाफा सब है, हर चीज़ मिलती है लाड़ बाजार में। जैसे काट दो, ये मेरा विजिटिंग कार्ड है, देखिए आप विजिटिंग कार्ड देखिए आप। मेरा कारखाने मोहम्मदिया, ये दोनों दुकान के नाम, ये नंबर आए से फ़ोन कर दिए तो आपको कोरियर भी कर देते हैं। आप हमारे भाभी बवर्ची है, गावी नंबर बोले तो बोल देता हूँ मैं। फिर मक्का मसीद తీసుకుపోతాను, మా గల్లీ గల్లీ చెప్తాడు, చూద్దాం. మమ్మల్ని కిడ్నాప్ చేయించినా చేస్తాడు వీడు, అట్లే ఉన్నాడు వీడు, హుషారి బాగా. అరే కిధర్ లేకే जा रहे रे तुम? हे मक्का मस्जिद बैक साइड आइए गाइस अंटा पानी रहता है उधर? हाँ, मुँह धोने को पानी नहीं रहता? మొత్తం ఓల్ సిటీ గలీలో తిప్పుతాను. చిన్నాడు బాగా ఉన్నాడు, ముద్దుగా మంచిగా ఉన్నాడు, గమ్మత్తుగా. पूरा मक्का मस्जिद है। हाँ क्या है? పోరగాళ్ళది ఉంటుంది రా బాయ్ మొత్తం ఇక్కడ. వాడు పట్టుకపోతాను, మేము పోతా అన్నాం. మొత్తం వీడియో తీసుకోవట్టాడు, అది చూసినావా? సరే మస్తు ఉన్నదిరా. మొత్తం మక్కా మసీద్ ఇది. అరే మక్కా మసీద్ అంటే क्या नाम है रे? అదే రా అంటే नाम क्या है? क्या మంచి చెప్పురా वीडियो में मच्छी पूरा वीडियो में देखे हम बात कर। ये मक्का मस्जिद है, देखो गाइस, अंदर का पीछे का रास्ता है, सामने से रास्ता है, तो डीपूगंज का रास्ता है। వీడు ఎటేటో మొత్తం తిప్పుతాడు. అరే ఫౌంటైన్ పెద్ద పెట్టకూడదు కదా. మాది ఇంకా పని అవుతుందంట. టైం చూడు, చీకటి అయిపోయింది మొత్తం ఇక్కడ.
ఇది షాప్ అనమాట. ఎవరైనా ఉంటే దట్టిలు కానీ అన్ని మొహరం సంబంధించిన పీరియడ్ సంబంధించిన అన్ని ఇక్కడ దొరుకుతాయి. చార్మినార్ దగ్గరనే పక్కనే. ఎవరంటే రావచ్చు. కానీ మంచిగా క్లియర్ చూడండి. మొత్తానికి అయితే ఆకలి అయ్యి హోటల్కి వచ్చినాం. అరే ఏం ఆర్డర్ ఇచ్చినావు? నేను వెజ్ బిర్యానీ. నువ్వురా? వెజ్ బిర్యానీ ఇచ్చాను. వెజ్ బిర్యానీ. నేను కూడా వెజ్ బిర్యానీ తింటాను. హోటల్ అయితే బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా షాపింగ్ అయిపోయింది. వర్షంలో మస్తు తడుతూ పోతున్నాం. ప్రస్తుతానికి అయితే ఆటోలు ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మరి రాకెట్ తోలినట్టు తోలుతాండి ఆటో. ఓకే సర్లే, ఏదో ఇక నలుగురం. ఇప్పుడే మనం ట్రాఫిక్కి వెళ్ళి బయట పడ్డాం. చార్మినార్ దాటినాం. ఇంకా మన ఆటో డ్రైవర్ గుస్సా అవుతాడు వేరే టోన్ మీద. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. కష్టమే. కొంచెం గంట ముందే బయలుదేరుతాను. ఇంకా టైం కంటే 2 గంటల ముందు. మా బావగానికి ఏమో ఆకలి అవుతుంది పాపం. అప్పుడు మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మనకేమో 11:40కి మన ట్రైన్. వెయిట్ చేయాలి 2 అవర్స్. ఫుల్ రష్. ఏందో ఏమో ఇప్పుడు ఇవాళ వీకెండ్ కదా, ఇక్కడ పిచ్చి రెచ్చిపోతాను జనాలు, ట్రాఫిక్. ఓకే మళ్ళీ అందరం ఒక కానే చేరుకున్నాం ట్రైన్ వచ్చే టైంకి. ఇంకా గంట అయితే ట్రైన్ ఎక్కుడే. ఇక కాకపోతే మాకు ప్లాట్ఫామ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇక మా ఫ్రెండ్స్ 1, 2, 3, 4, ఇక్కడ నేను 5 మెట్ల మీద కూర్చున్నాం మేము. మనం మెట్ల మీద కూర్చున్నాం. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్.